హే హాయ్. సో ఈ మధ్య నేను ఒక కాలేజ్కి వెళ్ళడం జరిగింది, దట్ టు డిగ్రీ కాలేజ్. ఫస్ట్ టైం విజిట్ అనమాట. ఐ డోంట్ హ్యావ్ అంటే గెస్ట్ లెక్చర్స్ ఇవ్వాలి ఇలా ఏం తెలీదు. ఏదైనా ఆన్లైన్ క్లాసులు చెప్పుకోవడం లేదా ఎక్కడైనా అంటే టీచింగ్ అంతే. ఇంకా సో సడన్గా ఒక మేడం కలిశారు. ఆవిడ 1 year బ్యాక్ నా దగ్గర ఇంగ్లీష్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఏంటి అంటే 7th క్లాస్, ఆవిడ క్వాలిఫికేషన్ 7th క్లాస్, కానీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో నేర్చుకుని ఆవిడ సొంతంగా ఒక బట్టల షాప్ పెట్టుకున్నారు విజయవాడలో. నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. నేర్చుకున్నారు అంతే, ఆ 3 monthsలో అయిపోయింది. ఆఫ్టర్ దట్ షీ స్టార్టెడ్ ఎ బిజినెస్. నాకు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, నౌ షీ కాల్డ్ మీ అండ్ షీ సెడ్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ బిజినెస్ మ్యామ్. ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ ఆఫ్ దిస్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ కూడా నేర్చుకున్నారు కొన్ని రోజులు. చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఆవిడ ఏం చేశారు అంటే, ఆవిడకి రిలేటెడ్గా ఉన్న ఒక కాలేజ్, అందులో వాళ్ళ పాప చదువుతుంది. సో మ్యామ్, ఏమీ తెలియని నాకు మీరు చెప్తే విని నేను నేర్చుకుని నా కాళ్ళ మీద నేను నిలబడగలిగాను. కానీ ఈ కాలంలో ఉన్న పిల్లలకి ఫోను ఇది తప్ప ఇంకేం తెలీదు. అకాడమిక్స్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే ఒక 10 days చదువుతారు, అయిపోతుంది. దే గాట్ గుడ్ పర్సంటేజ్ అండ్ మార్క్స్, but they don't have any communication skills. Then what is the use of percentages, marks, merits, medals? It's waste, no? సో అలా అంటే అటు నుంచి అటే నేను వెళ్ళడం జరిగిందనమాట కాలేజ్కి. సో వెళ్ళి మాట్లాడిన తర్వాత అక్కడ పిల్లలు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు, మంచిగా అనిపించింది. వాట్ ఐ మీన్ టు సే ఇస్, నౌ చదువుకున్నా చదువుకోపోయినా, రిచ్ అయినా పూర్ అయినా, ఎవరైనా సరే ఎప్పటికైనా సరే చదువు అనేది మన నాలుక మీద ఉంటే, మనం సిక్ అయినప్పుడు కూడా, అంటే మనం ఒక ఏజ్ బార్లోకి వెళ్ళినప్పుడైనా సరే మనం ఇలా కూర్చుని ల్యాప్టాప్ ముందర కూర్చుని క్లాసులు చెప్పుకుని ఎర్న్ చేయొచ్చు. సో అది. సో ఫస్ట్ నేను చెప్పాలనుకునేది 7th క్లాసే అయ్యుండొచ్చు. పాపం వాడికి ఎర్లీగా మ్యారేజ్ చేయడం వల్ల అలా స్ట్రక్ అయిపోయారు. కానీ ఆవిడ రియాక్ట్ అయిన విధానం, రెస్పాండ్ అయిన విధానం నాకు చాలా మంచిగా అనిపించింది. సో ఎవ్వరు కూడా చదువుని నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. ఎస్పెషల్లీ డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ వాళ్ళకి చెప్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు సెటిల్ ఇన్ యువర్ లైఫ్, యూ నీడ్ టు communicate. You need to develop yourself. You need to improve your communication skills. Then only you can coordinate with your colleagues and peers and with others. Otherwise you can't get good salary, good packages, right? సో హౌస్ వైఫ్స్కైనా, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళైనా, ఎవరైనా సరే 7th క్లాస్ చదివిన మేడం గురించి, మేడం పేరు చెప్పొద్దన్నారు అందుకనే చెప్పట్లేదు. But seriously ma'am, I felt so happy. Thank you.